మూతికి మాస్క్ నెత్తికి ఆస్మాన్ బట్టతోడుకు పెట్టుకున్నాడు చూడు. వీని పేరు హరీష్ అట. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరనట సొంతూరు. అయితే ఈ నడమ ఏడాచంది ఓ పిల్లని ప్రేమించిందట ఈ హరీష్ అన్న. ఇక ఎట్లుంటది ప్రేమలో పడితే ఆ పిల్ల కాలంలో ఆనందం చూస్తందుకు ఏడాది కింద మొట్టమొదటిసారి గొలుసు దొంగతనం చేసిందట. అది అమ్మంగా వచ్చిన పైసలతోటి పొలనేసుకొని జామ్ జామ్ తిరిగినట్టుండు. ఎవ్వరికి పట్టువాళ్లే లవర్ తోటి రుబాబుగా తిరిగిండు. ఇంకేంది మంచిగా వంటింట్లో పాలకు పిల్లి రుచి మరిగినట్టు మంచిగా మరిగిండు దొంగతనాలకు. ఇక దొంగతనాలే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యి ఫస్ట్ ఓ 2-3 బండ్లు కొట్టేసినట్ట. ఇగో ఇవే అవి. ఇన్ని బండ్లు ఎందుకురా అని అడిగితే ఒక్క బండి మీద అయితే గుర్తుపడతారు, మార్చి గొలుసు దొంగతనాలు చేస్తానికే సార్ అని చెప్పిండట. చూడురు ఎంత తెలివిగల్లోడో. ఇక అది మొదలు వరంగల్ సిటీలో బంగారం మెడలేసుకున్న మహిళా సిటిజన్ల వెన్నుల వణుకు కొట్టేటట్టు వరుస దొంగతనాలు చేసిండట. ఏకంగా 10 మంది ఆడోళ్ల మెడల పుస్తల తాళ్ళు పుట్టుక్కు అనిపించిందట. వీడు చేయబట్టి ఇటు వరంగల్ పోలీసు వాళ్లకు అటు వరంగల్ మహిళా పౌరులకు కంటి మీద కునుకు లేకుండా అయింది. ఇక వీడు మాత్రం లవర్తో కలిసి శంగో బిల్ల అన్నట్టు షెట్టాపట్టాలు వేసుకొని తిరుగుడు పెట్టిండట. ఇక ఇట్లా కాదని ఈ నెవన్నో పట్టుకోవాలి, వీడు అంతర్రాష్ట్ర దొంగనా వీడు మనోడేనా అని చెప్పి చూసి స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి సిటీలో ఉన్న సీసీ కెమెరాలన్నీ జల్లెడబట్టి వడపోసి చూస్తే రెడ్డి కాలనీల కిరాయికుంటున్న ఈ హరీష్ గాడే అసలు దొంగోడు అని కన్ఫర్మ్ అయితే అనుమానం రాకుండా మెల్లగా పోయి అరెస్ట్ చేసి పట్టుకొచ్చి కొట్టేసిన గోల్స్లను రికవరీ చేసిరు. ఇక చూడు నగల దుకాణంలో పెట్టినట్టు పేర్చి పెట్టిరు చూడు. అటు ఇటు 1/2 కిలో బంగారం అట.